స్టైల్స్ అనే ఆర్మీ వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతనికి ఒక హత్య కేసులో మరణశిక్ష విధించుంటారు. అయితే అతను ఏ హత్య చేయలేదు. అతను చాలా మంచి సైనికుడు. చిత్తశుద్ధితో దేశం కోసం పనిచేసేవాడు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అతని మీద నేరం మోపి మరణశిక్ష విధించుంటారు. అతను ఏ తప్పు చేయకపోయినా కూడా మరణించబోతున్నాడు. అయితే అతన్ని చంపడానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒక ప్రీస్ట్ స్టైల్‌తో "నువ్వు చేసిన తప్పుని అంగీకరించు" అని చెప్తాడు. అప్పుడు స్టైల్స్ "నేను ఎవ్వరిని చంపలేదు" అని చెప్తాడు. సో, తనకి ఇంజెక్షన్ చేస్తారు. ఒక డాక్టర్ చెక్ చేసి స్టైల్స్ చనిపోయాడని ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే కొంచెం సేపు తర్వాత స్టైల్స్ స్పృహలోకి వస్తాడు. తను ప్రాణాలతో ఉండడం చూసి నమ్మలేక ఆశ్చర్యపోతాడు. అతను తను ప్రాణాలతోనే ఉన్నాడని నమ్మలేకపోతున్నాడు. స్టైల్స్ ఆఫీసర్స్‌ని "నన్ను ఎందుకు ప్రాణాలతో ఉంచారు" అని అడుగుతాడు. ఆ ఆఫీసర్ "నువ్వొక సైనికుడివి. కాబట్టి చనిపోయే ముందు నీకొక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్ను నువ్వు ఒక మెడికల్ ఎక్స్‌పెరిమెంట్ కోసం నీ శరీరాన్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత నీకు ఇంజెక్షన్ ఇస్తారు" అని చెప్తాడు. సో, వేరే ఆప్షన్ లేదు కాబట్టి స్టైల్స్ వెంటనే మెడికల్ ఎక్స్‌పెరిమెంట్‌కి అంగీకరిస్తాడు. అతనికి ఆ ఎక్స్‌పెరిమెంట్ గురించి అస్సలు ఐడియా ఉండదు. తర్వాత కర్షా అనే డాక్టర్ అతన్ని పరీక్షించడానికి వస్తుంది. స్టైల్స్‌ని టెస్ట్ చేస్తున్న డాక్టర్‌కి చేతులు వణుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఆమె అతన్ని కూనికోరు అనుకుంటుంది. అందుకే భయంతో ఆమె చేతులు వణుకుతూ ఉంటాయి. స్టైల్స్ డాక్టర్‌తో "నా మీద ఆరోపించిన నేరమంతా అబద్ధం. నేను ఒక నిర్దోషిని. నేను ఎవరిని చంపలేదు" అని చెప్తాడు. కానీ ఆ డాక్టర్ అతని మాటలు నమ్మదు. ఎందుకంటే ఆమె ముందే టీవీలో ఆ న్యూస్ చూసేసి ఉంటుంది. డాక్టర్ అతనితో "నువ్వు అమాయకుల ప్రాణాలు తీశావు" అంటుంది. స్టైల్స్ "నేను ఎప్పుడైతే మనుషుల్ని చంపానో అప్పుడు నేను నా డ్యూటీలో ఉన్నాను. అప్పుడు నా సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చేవి. కానీ ఆఫీసర్స్ నా మీద తప్పుడు నేరం మోపి నన్ను దోషిగా చేశారు. అందువల్ల ప్రజలకి నేను ఒక కూనికోర్ని. అందువల్లనే ప్రజలకి నేను ఒక హంతకుడిని అనిపించింది. డాక్టర్ దయచేసి మీరు నన్ను చూసి భయపడకండి. నన్ను ఇందులో ఇరికించారు" అని చెప్తాడు. అయినా కూడా డాక్టర్ అతని మాటలు నమ్మదు. ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్తుంది. స్టైల్స్ "అలా చేయడం వల్ల మీ చేతి వణుకుడు ఆగిపోతుంది" అని చెప్తాడు. అయినా కూడా డాక్టర్ అతని మాటలు పట్టించుకోకుండా అతని వెంట్రుకల నుంచి శరీరం నుంచి శాంపిల్స్ సేకరిస్తుంది. తర్వాత స్టైల్స్ డాక్టర్‌ని మెడికల్ ఎక్స్‌పెరిమెంట్ గురించి అడుగుతాడు. కానీ తను ఏమీ చెప్పదు. ఎందుకంటే ఇప్పటివరకు ఆమెకు కూడా దాని గురించి తెలీదు. తర్వాత ఆమె అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో డాక్టర్ కర్షాకి మెడికల్ ఎక్స్‌పెరిమెంట్ కొరకు ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు ఆమె ఆ డీటెయిల్స్ అన్నీ వినగానే ఆశ్చర్యపోతుంది. ఎక్స్‌పెరిమెంట్‌ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ డాక్టర్ కర్షాకి ఒక ఏలియన్ శాంపిల్స్ చూపిస్తాడు. వాళ్ళు డాక్టర్ కర్షాతో స్టైల్స్ డీఎన్ఏని ఆ ఏలియన్ డీఎన్ఏతో కలిపి స్టైల్స్‌ని ఒక ఏలియన్‌గా మార్చాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారంటే ఏలియన్స్ మనుషులకి ప్రమాదకరమా లేదా అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఆ ఆఫీసరు డాక్టర్‌తో "ఇది ఒక టాప్ సీక్రెట్ మిషన్" అని చెప్తాడు. డాక్టర్ స్టైల్స్‌ని ఏలియన్‌గా కన్వర్ట్ చేయడం పాసిబుల్. అయితే అతను ఆ నొప్పిని భరించగలడా లేదా అన్న విషయం చెప్పలేము అంటుంది. తర్వాత ఆర్మీ జనరల్ స్టైల్స్‌ని కలవడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ మాటల్లో స్టైల్స్ సైనికుడిగా పనిచేస్తున్నప్పుడు తన సీనియర్ ఆఫీసర్ ఆర్డర్స్‌ని ఫాలో చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతనికి వాళ్ళు చెప్పిన ఆర్డర్ సరైనది కాదు అనిపించింది. ఈ కారణం చేతనే స్టైల్స్‌కి శిక్ష విధించారు. ఇదంతా విన్న డాక్టర్ స్టైల్స్ నిర్దోషి అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు డాక్టర్, జనరల్ ఇద్దరు స్టైల్స్‌కి ఎక్స్‌పెరిమెంట్ గురించి చెప్తారు. అది విని అతను లైట్ తీసుకొని నవ్వుకుంటాడు. ఎందుకంటే అతనికి తనతో అలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేస్తారని నమ్మకం కలగదు. స్టైల్స్ ఇంతకుముందు ఆ జనరల్‌ని బాగా నమ్మేవాడు. అతను తన మంచి కోరుకుని తనకి తోడుగా ఉంటాడని భావించేవాడు. కాబట్టి జనరల్‌కి అతని మీద జాలి కలుగుతుంది. అయినా కూడా జనరల్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డాక్టర్ స్టైల్స్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఇంజెక్షన్ ఇవ్వబోతుంది. ఆమె అతని ఛాతీ మీద చేయి పెట్టినప్పుడు డాక్టర్ ఆమె చేయబోతున్న దానికి ఆమెని క్షమించేస్తాడు. అది చూసి డాక్టర్ ఆశ్చర్యపోతుంది. అతనితో ఇంకేమీ మాట్లాడకుండా నేరుగా ఇంజెక్షన్ చేస్తుంది. తర్వాత స్టైల్స్‌కి చాలా దారుణమైన నొప్పి కలుగుతుంది. అతను లేచి వాంతి చేసుకుంటాడు. డాక్టర్ వెంటనే వచ్చి అతనికి మళ్ళీ ఇంజెక్షన్ చేస్తుంది. స్టైల్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా నొప్పితో అల్లాడిపోతూ ఉంటాడు. ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. ఇప్పుడు అతని మొహం మొత్తం మారిపోతూ ఉంటుంది.
పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అయితే అతనికి ఒకటే పదం వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నీ శరీరాన్ని మార్చగలరు గానీ నీ ఆత్మని మార్చలేరు అని. తర్వాత డాక్టర్ మళ్ళీ అతనికి ఇంజెక్షన్ చేయడానికి వస్తుంది. అప్పుడు స్టైల్స్ ఇంజెక్షన్ చేయొద్దు అని వేడుకుంటాడు. డాక్టర్ నేను ఇంజెక్షన్ చేయడం లేదు అని చెప్తుంది. స్టైల్స్ తను మనిషే అని డిగ్నిటీని చూపించుకోవడం కోసం తనకు బట్టలు ఇవ్వమని అడుగుతాడు. మాటి మాటికి నేను ఏ హత్య చేయలేదని చెప్తూ ఉంటాడు. తర్వాత అతని చేతులు చాచినప్పుడు అతని చేతిలో మేకులు మొలవడం డాక్టర్ చూసి ఆశ్చర్యపోతుంది. తర్వాత కొన్ని రోజులకి స్టైల్స్ శరీరంలో చాలా మార్పులు వచ్చుంటాయి. మొహం చాలా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు అతను చాలా అగ్రెసివ్‌గా అయిపోయి ఉంటాడు. అతను మళ్ళీ మళ్ళీ నేను ఏ హత్య చేయలేదు అని చెప్తూ ఉంటాడు. డాక్టర్ అతని బ్రెయిను చాలా వేగంగా పనిచేస్తుందని, అతను ఏదైతే నేరం ఆరోపించబడ్డాడో అతనికి నొప్పి కలిగినప్పుడు అది ఆ బాధని గుర్తు చేస్తూ ఉంటుందని చెప్తుంది. స్టైల్స్ ఎప్పుడైతే తను నిర్దోషిని గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడో అప్పుడు స్పృహ కోల్పోతూ ఉంటాడు. డాక్టర్స్ షాక్ అయ్యి వెంటనే అతని ప్రాణాలు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నించినా కూడా అతనికి అవి పనిచేయవు. వాళ్ళు అతన్ని కోల్పోతారు. డాక్టర్ చాలా బాధపడుతుంది. అతనికి అంత నొప్పి కలిగించినందుకు క్షమాపణ కోరుతుంది. అప్పుడు సడన్‌గా ఆశ్చర్యపరిచే విధంగా స్టైల్స్ ప్రాణాలతో పైకి లేస్తాడు. అక్కడ ఉన్న అందరూ కూడా చాలా షాక్‌కి గురవుతారు. డాక్టర్ స్టైల్స్‌ని నీకు ఏదైనా నొప్పి తెలుస్తుందా అని అడుగుతుంది. స్టైల్స్ నాకు ఇంతకు ముందు కలిగిన నొప్పి ఇప్పుడు లేదు అని చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు అతను శరీరంలో కొత్త హృదయాన్ని డెవలప్ చేసుకున్నాడు. నెక్స్ట్ సీన్‌లో డాక్టర్ ఆఫీసర్స్‌కి స్టైల్స్ యొక్క ఎబిలిటీస్ గురించి చెప్తుంది. అతను మనిషి కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఆలోచించే బ్రెయిన్ ఉంది. మనిషి కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉన్నాడు. వాళ్ళందరూ అతనికి దూరంలో ఉండి మాట్లాడుతున్నవి కూడా అతను వాళ్ళకి చాలా దూరంలో ఉండి క్లియర్‌గా వినగలుగుతూ ఉంటాడు. ఇప్పుడు అతని ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తి అయిపోయి ఉంటుంది. తర్వాత అతను ఎందులో అయితే ఉన్నాడో దాన్ని బద్దలు కొట్టుకొని స్టైల్స్ అక్కడి నుంచి పారిపోతాడు. డాక్టర్ కర్ష అది చూసి ఆశ్చర్యపోతుంది. అయితే జనరల్ ఉద్దేశపూర్వకంగానే అతన్ని అక్కడి నుంచి తప్పించుకునేలా చేశాడు. ఎందుకంటే అతన్ని పట్టుకొని చంపేయొచ్చు అని. ఇలా ఎందుకు చేశాడంటే వాళ్ళు కేవలం అతని ద్వారా ఏలియన్స్‌ని పట్టుకోగలమా లేదా అని టెస్ట్ చేయాలనుకున్నారు. డాక్టర్ జనరల్ ఈ ఎక్స్‌పెరిమెంట్ మొత్తం అతన్ని చంపడానికే చేశాడని తెలిసి జనరల్ మీద చాలా కోప్పడుతుంది. తర్వాత స్టైల్స్ ఎలక్ట్రికల్ గేట్ బద్దలు కొట్టుకొని పారిపోతాడు. వెంటనే ఆర్మీ అతన్ని వెతికే ప్రయత్నం మొదలుపెడుతుంది. అప్పుడు స్టైల్స్ అడవిలో ఉంటాడు. అతను నీళ్ళలో తన మొహం చూసుకొని ఒక మాట గుర్తు చేసుకుంటాడు. వాళ్ళు నీ శరీరాన్ని మార్చగలరేమో కానీ నీ ఆత్మను మార్చలేరు అని. ఇంకోవైపు ఆర్మీ అతని కోసం వెతుకుతూ ఉంటారు. స్టైల్స్ ఒక ఆర్మీ వ్యక్తిని పట్టుకుని అతని రేడియో తీసుకుని జనరల్‌కి నేను ఎవరికీ హాని చేయను. మీరు ఉద్దేశపూర్వకంగానే నన్ను బయటికి వదిలేశారని నాకు తెలుసు అని మెసేజ్ ఇస్తాడు. అది విని జనరల్ షాక్ అయిపోతాడు. తర్వాత స్టైల్స్ ఆ సైనికుని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ మిగతా సైనికులు అతన్ని కాల్చి చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు అతన్ని చూసి స్టైల్స్ అని పొరపాటు పడి చంపేసుంటారు. వాళ్ళు ఆ సైనికుని చంపడం చూసి స్టైల్స్ చాలా బాధపడతాడు. మరోవైపు డాక్టర్ కర్ష ఏ విధంగా కూడా మనం అతని గురించి ఏమీ తెలుసుకోలేం. కానీ అతను అందరినీ ఎలా ఎదుర్కొంటాడో ఆ విషయం తెలుసుకోవాలి అంటుంది. జనరల్ ఆమె మాట వింటాడు. అయితే సీరియస్‌గా తీసుకోడు. స్టైల్స్‌ని వెతకడానికి వెళ్ళిపోతాడు. మిగతా సైనికులందరూ కూడా జనరల్‌తో కలిసి స్టైల్స్‌ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు అక్కడున్న సోల్జర్స్ అందరికీ ఒక వైపు నుంచి ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం వినగానే వాళ్ళు మైండ్ కంట్రోల్‌లో ఉండదు. అడవిలో ఇంకోవైపు కొంతమంది సోల్జర్స్ స్టైల్స్‌ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు సడెన్‌గా స్టైల్స్ జనరల్‌ని పట్టుకుంటాడు. గన్ పాయింట్ చేసి తను ఎవరో సైనికులకు చెప్పమని బెదిరిస్తాడు. జనరల్ బాగా భయపడి ఉంటాడు. సో సైనికులందరితో ఇతను ఏలియన్ స్టార్జన్ స్టైల్స్. ఇతను ఎవరిని చంపలేదు. మిలిటరీ, గవర్నమెంట్ ఇద్దరు కలిసి అతన్ని ఇరికించారు అని వాళ్ళకి చెప్పేస్తాడు. అప్పుడు స్టైల్స్ అక్కడ ఒక బ్లాస్ట్ చేసి ఎవరికీ ఎటువంటి ప్రమాదం తలపెట్టకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో డాక్టర్ కర్ష తన టెంటులో ఉంటుంది. అక్కడికి స్టైల్స్ వస్తాడు. డాక్టర్ గట్టిగా కేకలు పెట్టేలోగా అతను ఆమె నోరు నొక్కేస్తాడు. అప్పుడు డాక్టర్ స్టైల్స్‌తో ముందు నాకు తెలీదు వాళ్ళు నీతో ఏం చేయబోతున్నారో, లేదంటే నేను అడ్డుకుని ఉండేదాన్ని అంటుంది. జరిగిన దానికి క్షమాపణ కోరుతుంది. స్టైల్స్ డాక్టర్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నీ మీద నాకు నమ్మకం ఉంది అంటాడు. ఆమెని నేను హంతకుడని మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు.
అప్పుడు డాక్టర్, నాకు తెలుసు నువ్వు నిర్దోషివని, నువ్వు ఏ హత్య చేయలేదని, మంచి మనిషివని నాకు నమ్మకం కలిగింది అని చెప్తుంది. ఆమె మాటలు విని స్టైల్స్ మనసు చాలా కుదుటపడుతుంది. ఎందుకంటే కనీసం ఒక్క వ్యక్తి అయినా తను నిర్దోషి అని, అమాయకుల ప్రాణాలు తీయలేదని నమ్మినందుకు. చివరిగా ఆమెతో ఇదే నేను వినాలి అనుకున్నది అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత డాక్టర్ అతని వెనకాలే వెళ్ళి అతనితో, నేను మళ్ళీ నిన్ను మనిషిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటుంది. ముందు స్టైల్స్ ఆమె మాటలు నమ్మడు. ఎందుకంటే అది అసాధ్యం. కాబట్టి నేను మళ్ళీ మనిషిగా మారాలి అనుకోవడం లేదని చెప్తాడు. డాక్టర్ అతనితో, నేను నీ బాడీలో ఉన్న హ్యూమన్ డిఎన్ఏని మళ్ళీ డామినేట్ చేసి ఏలియన్ డిఎన్ఏని చేంజ్ చేయగలను అని చెప్తుంది. అయితే తను 100% తనకి మామూలు మనిషిగా చేయడానికి ప్రయత్నం చేస్తానని, ఇదంతా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేనని అంటుంది. స్టైల్స్ ఆమె చెప్పిన దానికి అంగీకరించి రేపు ఒక ప్లేస్లో కలుద్దామని చెప్తాడు. ఆ ఇంజెక్షన్ చేయడానికి తనని ఒంటరిగా రమ్మని చెప్తాడు. తర్వాత రోజు స్టైల్స్ డాక్టర్ని కలుస్తాడు. ఆ సమయంలో అతని చేతిలో గన్ ఉంటుంది. ఎందుకంటే అది చూసి ఎవరు అతని వెంట పడకుండా భయంతో ఉంటారని. స్టైల్స్ డాక్టర్ని, ఇంజెక్షన్ తెచ్చావా అని అడుగుతాడు. డాక్టర్ కర్ష ఇంజెక్షన్ రెడీగా ఉంది అని చెప్తుంది. ఆమె ఇంజెక్షన్ తీసి చేయబోతూ ఉండగా స్టైల్స్ ఆమె చేయి పట్టుకుంటాడు. నేను హంతకుడిని కాదు అని తెలిసిన తర్వాత కూడా మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి అని అడుగుతాడు. దాన్ని బట్టి ఆమెతో పాటు ఇంకెవరో వచ్చారని అర్థం చేసుకుంటాడు. డాక్టర్ తనతో పాటు సోల్జర్స్ని తీసుకుని వచ్చి ఉంటుంది. స్టైల్స్ ఆఖరిగా డాక్టర్ని ఒక మాట అడుగుతాడు. మీరు చేయబోయే ఈ ఇంజెక్షన్ నిజంగా నన్ను మళ్ళీ మనిషిలా మారుస్తుందా అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, నేనిచ్చే ఇంజెక్షన్ నిన్ను పూర్తిగా చంపేస్తుంది అని చెప్తుంది. అప్పుడు డాక్టర్, దయచేసి నన్ను ఏమి చేయొద్దు అంటుంది. స్టైల్స్, నేను ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టను అని ఆమెని సేఫ్గా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆమె వెళ్లే ముందు అతనికి క్షమాపణ కోరుతుంది. అయితే స్టైల్స్ ఇప్పుడు ఇంకేమీ వినదలుచుకోలేదు అంటాడు. అతను, ఒక మోసం చాలు, అది చాలా పెద్దది అంటాడు. తర్వాత జనరల్ అక్కడికొచ్చి, ఇంకా చాలు, చాలా ఎక్కువైంది, నువ్వు ఓడిపోయావు అంటాడు. అప్పుడు స్టైల్స్ గట్టిగా అరుస్తూ, నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, ఎందుకంటే నా ఆత్మ పవిత్రమైనది అంటాడు. జనరల్ మరోసారి అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అయితే అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ అతన్ని చంపడానికి సిద్ధంగా ఉంటారు. స్టైల్స్ వాళ్ళ మీద ఎటువంటి దాడి కూడా చేయడు. అతను ఇష్టపూర్వకంగానే ప్రాణత్యాగం చేయడానికి వాళ్ళందరి ముందు చేతులు చాచి నిలబడతాడు. వాళ్ళు షూట్ చేయడం స్టార్ట్ చేయగానే అక్కడ ఒక విచిత్రమైన పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని ఎవ్వరూ తట్టుకోలేకపోతారు. అప్పుడు సడన్గా పోర్టల్స్ నుంచి చాలామంది ఏలియన్స్ బయటకు వస్తారు. వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు చూడడానికి అచ్చం స్టైల్స్ లాగే కనిపిస్తూ ఉంటారు. ఒక ఏలియన్ స్టైల్స్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా, స్నేహపూర్వకంగా అతని కళ్ళల్లోకి చూస్తాడు. అతని భుజం మీద చేయి పెట్టగానే ఇద్దరూ అక్కడి నుంచి మాయమైపోతారు. మిగతా ఏలియన్స్ అందరూ కూడా క్షణకాలంలోనే అక్కడి నుంచి మాయమైపోతారు. జనరల్ ఇదంతా చూసి కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అయితే డాక్టర్ సంతోషంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ టెస్ట్ ఫెయిల్ అయిందని ఆమెకు తెలుసు. ఏలియన్స్ ఉద్దేశపూర్వకంగా అంతా సెటప్ చేశారు. దాని ద్వారా హ్యూమన్ నేచర్ ఏంటో తెలుసుకోవచ్చు అని. ఇప్పుడు హ్యూమన్స్ ఎంత చెడ్డవాళ్ళో వాళ్ళకి అర్థమైంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.